నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 72. నిత్య దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది. అతడు ఆమె చేసిన దానికి కళ్ళు చిట్లించాడు. అయితే నీకు విషయాలేమీ లేవన్నమాట. ఆమె ఏమీ చెప్పకపోవడంతో అన్న అతడు కారుని హైవే ఎక్కించి వేగం పెంచాడు. ఎందుకు లేవు, బోలెడన్నున్నాయి. నువ్వు చెప్పకుండా వచ్చేశావు అంతేనా? ఇక్కడే సెటిల్ అయ్యావు అని కూడా తెలిసింది. నేనేమో నువ్వు మళ్ళీ వస్తావు కదా అని ఎదురు చూశాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, పూర్తిగా నన్ను మర్చిపోయినట్టున్నావు అంటుంటే కించెత్తు బాధ ఆమె గొంతులో ధ్వనించింది. అలాంటిది ఏమీ లేదు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, అందుకే బిజీ. గేర్ మార్చి వేగం తగ్గించాడు. అలా ముందుగా చెప్పి ఉంటే నేను నీతో పాటు వచ్చేదాన్ని కదా అని ఆమె పెదాలు బిగించి అతన్ని చూసింది. నువ్వు నాతో వచ్చేం చేస్తావు? అయినా నీకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు కదా అన్నాడు. ముందు ఇండియా నచ్చేది కాదనుకో, కానీ ఇప్పుడు నువ్వు నచ్చుతుంది. నువ్వు ఉన్నావు కదా నర్మగర్భంగా అన్న నిత్య ముసిముసిగా నవ్వింది. అలా అనడంతో అతడు గబాల్న తల తిప్పి ఒక సెకండ్ ఆమెను చూసి మళ్ళీ తన చూపుని రోడ్డు మీద నిలిపాడు. నిజం షికి గేర్ స్టిక్ మీద ఉన్న అతని చేతి మీద తన చెయ్యి వేసింది. అతడు వెంటనే తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ఆమె భుజాలు కదిపి తన చెయ్యి వెనక్కి తీసుకొని నువ్వేమీ మారలేదు షికి అంది. ఎందుకు మారాలి? తనదైన యాటిట్యూడ్ చూపించాడు. భారంగా నిట్టూర్చిన ఆమె ఇక మాటలు ఆపేసింది. ఇల్లు చేరే వరకు అతడు కూడా ఆమెను కదిలించలేదు. తలుపు దబదబా బాదిన చప్పుడికి నిద్రలో ఉన్న రియా లేచి తలుపు తీసింది. నిద్రమత్తుతో కళ్ళు తెరవలేక ఆమె ఇబ్బంది పడుతుంటే, సారీ రియా, నేను నిన్ను డిస్టర్బ్ చేశాను అంది నైనిక. ఇట్స్ ఓకే అని బలవంతంగా కళ్ళు తెరిచింది. ఆమె నైనికతో పాటు ఉన్న వాళ్ళను చూసి వీళ్ళెవరు అన్నట్టు చూసింది. అమీషా, మిర్సి, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, నా పెళ్ళికి వచ్చారు అని వాళ్ళని రియాకి పరిచయం చేసింది. మరి ఆమె అన్నట్టు నిత్య వైపు చూసింది రియా. ఈమె నిత్య, అన్నయ్య ఫ్రెండ్ అని నిత్యని రియాకి పరిచయం చేసింది నైనిక. సార్కి గర్ల్ ఫ్రెండా అనుకోగానే ఆమెకి నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోయింది. అనుమానంతో నిత్యను చూసింది. పెళ్ళి అయ్యే వరకు వీళ్ళు నీ గదిలోనే ఉంటారు రియా, నీకేమీ ప్రాబ్లం లేదు కదా అంది నైనిక. ఆమెకి ఇష్టం లేకపోయినా ఓకే, నో ప్రాబ్లం అని భుజాలు కదిపి చిన్నగా నవ్వింది. ఓకేనా అన్న నైనిక మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి వాళ్లకు చెప్పి వెళ్ళింది. ఒకరి తర్వాత ఒకరు బాత్రూమ్ యూజ్ చేసుకునే పనిలో పడ్డారు. నైనిక రియాని పరిచయం చేయకపోవడంతో నువ్వేమవుతావు అడిగింది నిత్య. నేను సార్కి పిఏని అన్న రియా వాళ్ళు తనతో ఉండడం ఇష్టం లేక గండుగా ముఖం పెట్టింది. ఓ పిఏవా వెటకారమాడిన నిత్య, నేనింకా శిఖర్కి రిలేటివ్ అనుకున్నా అదోలా నవ్వింది. ఏంటి షికీనా గట్టిగా అరిచినట్టు అన్న రియా నోరెళ్ళబెట్టింది. అవును షికీనే, ఏంటి అలా పిలవకూడదా? అలా పిలిస్తే నీకేమైనా అభ్యంతరమా? తలపొగరు చూపించింది నిత్య. సార్ ముందు ఓసారి అలా పిలిచి చూడు, అప్పుడు తెలుస్తుంది మనసులో అనుకున్న రియా తను పిలిచినప్పుడు జరిగినది గుర్తు చేసుకుంది. పైకి మాత్రం మీ ఫ్రెండ్, మీ ఇష్టం, ఎలాగైనా పిలుచుకోండి, నాకెందుకు అని మూతి తిప్పింది రియా. తను నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ సిగ్గుతో హొయలుపోయింది నిత్య. అబ్బో అంత లేదిక్కడ, ఆల్రెడీ సార్కి పెళ్ళవుతోంది, పైకి అనడం ఇష్టం లేక మనసులో అనుకొని సైడ్ స్మైల్ ఇచ్చింది రియా. శిఖర్కి నిత్య ఫ్రెండ్ ఓ గర్ల్ ఫ్రెండో తెలియదు, కానీ ఆమె ఇక్కడికి వచ్చిందన్న విషయం తెలియని సంయుక్త ఆ తెల్లవారుజామున హాయిగా నిద్రపోయింది. పాపం తెలిస్తే ఏమవుతుందో ఆమె సంగతేమో, కానీ ఇక్కడ రియా మాత్రం కుతకుత ఉడికింది. శిఖర్ వార్నింగ్ ఇచ్చినా తన బుద్ధి ఏమాత్రం మార్చుకొని రియా ఈ పెళ్ళి ఎలాగైనా చెడగొట్టాలి అన్న ఆలోచనలో బిజీగా ఉంటే, ఇప్పుడు తగదునమ్మా అని నిత్య వచ్చింది. నేను ఒకవేళ కష్టపడి సంయుక్తతో సార్ పెళ్ళి తప్పిస్తే ఈ నిత్య చేసుకునేలా ఉంది. ఇప్పుడు ఎలా? అదేంటో కానీ ఒకటి పోతే మరొకటి ఇలా నా ప్రేమకి అడ్డుపడుతూనే ఉన్నారు. నా శిఖర్ని నాకు దూరం చేయాలని చూస్తూనే ఉన్నారు. కచ్చగా అనుకున్న రియాకి ఇక నిద్ర పట్టలేదు. లాంగ్ జర్నీ చేసి అలసిపోయి ఉన్న నిత్య మాత్రం ఫ్రెష్ కాకుండా అలాగే మంచానికి అడ్డంగా పడి నిద్రలోకి జారుకుంది. ఎప్పటికో లేచిన సంయుక్త తన తల్లి ఫోన్ తీసుకొని శిఖర్కి వీడియో కాల్ చేసింది. పనిలో బిజీగా ఉన్న అతడు కాల్ లిఫ్ట్ చేసి సెల్ ఫోన్ పక్కన పెట్టేసి చెప్పు అన్నాడు. బావా అంది గోముగా. వింటున్నాను చెప్పు అన్నాడు అతడు. ఎక్కడ వింటున్నావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? నీ ఫోన్ ఎక్కడుంది? నాకు పైన సీలింగ్ కనిపిస్తోంది తప్ప నీ ముఖం కాదు. అలా రూఫ్ చూడ్డానికి కాదు నేను ఫోన్ చేసింది అలిగి బొంగమూతి పెట్టింది.
పనులున్నాయి కదా, పైగా నా చెల్లెలి పెళ్ళి, అవన్నీ నేనే చూసుకోవాలి కదా అన్న అతడు తన చేతిలో పని అయిపోగానే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. కోపంతో చూస్తున్న ఆమెను చూసి, ఏమైంది సైకో, అలా ఉన్నావు? పొద్దున్నే ఎవరినైనా నీ బుర్ర తిన్నారా, లేదంటే నువ్వు వాళ్ళది తిన్నావా అన్నాడు. నీది తిందామని కాల్ చేశాను. రోషంతో అతని మీద విరుచుకుపడిన ఆమె, పెళ్ళి మీ చెల్లెల్ది మాత్రమేనా? ఆ మాట ఆమె నుండి కొట్టేలా వచ్చింది. నీది కూడా అనుకో, పెదవి విరుపుతో అన్నాడు. నాదీనా? ఆమె ఫోన్లోనే అరిచింది. ఒసే తింగరి, ఏమైందే నీకు? పొద్దున లేవగానే ఇలా దెయ్యం పట్టిన దానిలా అరుస్తున్నావు. రాత్రి ఏమైనా పీడకల కన్నావా? ఆమె అరిచిన అరుపుకి అతనికి చెవి నొప్పి పుట్టడంతో విసుక్కున్నాడు. నీకు పట్టింది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, కచ్చాగా అంది సంయుక్త. నేనేం మాట్లాడాను? తన చేత్తో తన క్రాఫ్ సరిచేసుకున్నాడు. పెళ్ళి మీ చెల్లెల్ది అంటావు, నాది అంటావు, అంతేకాని మనదని మాత్రం అన్నావా నువ్వు? రాకాసిలా అతని మీద కేక వేసి కోపంతో కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసింది. ఓ, నీ ఉడుకుబోతుతనానికి కారణం అదా? తన గడ్డాన్ని నిమురుకున్న అతడు పకపక నవ్వాడు. ఉడుక్కున్న ఆమె, నవ్వాపు, లేదంటే చంపుతా వేలు చూపించింది. ఆల్రెడీ ఎప్పుడో నీ ప్రేమలో నన్ను చంపేశావుగా. తన ఛాతీపై చెయ్యి వేసుకొని అక్కడ చిన్నగా రుద్దుకున్నాడు. దాంతో ఆమె సిగ్గుపడింది. అబ్బా సంయు, ఎప్పుడూ నువ్వు ఇలా సిగ్గుపడవే, చూడ్డానికి బాగున్నావు. సిగ్గుతో ఎర్రబడ్డ ఆమె ముఖాన్ని మురిపంగా చూశాడు శిఖర్. అది నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి ఉంటుంది. అయినా నువ్వు ఎప్పుడు చూడు నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడతావు కదా. మూతి తిప్పింది. తింగరి, దానికి మంచి మాటలు అర్థం కావు కదా. పెదవి విరిచి భుజాలు కదిలించాడు శిఖర్. అదేదో నేను కాదు నువ్వు అలక చూపించింది. అందుకేగా నేను నిన్ను చేసుకుంటుంది, భారంగా శ్వాస తీసుకొని వదిలాడు శిఖర్. అలాగా అని చిరుకోపంతో చూసిన ఆమె, అంత బాధపడుతూ నన్ను చేసుకోవడం ఎందుకో దీర్ఘం తీసింది సంయు. అదే నేను ఆలోచిస్తున్నాను. బుగ్గ మీద వేలేసుకున్నాడు శిఖర్. ఆమె ఉడుక్కుంటుంటే అతనికి నచ్చుతుంది, అందుకే ఎప్పుడూ ఉడికిస్తాడు. నీ పని మన పెళ్ళయ్యాక చెప్తాను. రోషంతో కళ్ళు ఎగరవేసింది. అయినా ఆమెకు కోపం చల్లారక ఇంకేదో అనబోయింది. సంయు, ఇంకా ఎంతసేపు పాచిముఖానా అలా ఆ ఫోన్ పట్టుకొని వేలాడతావు? తల్లి కసరడం దూరంగా వినిపించింది. ఇప్పుడే లేచావా అన్నాడు శిఖర్. తల నిలువున ఆడించిన ఆమె, నిన్ను చూడాలనిపించింది. నీకేమో నన్ను చేసుకోవడమే ఇష్టం లేదు బేలగా చెప్పింది. ఆమె ప్రేమ అతనికి తెలుస్తుంటే అతని మనసు నిండిపోగా ఆమెను ఇష్టంగా చూశాడు. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నాకు కూడా పనులున్నాయి, బాయ్ అని వెంటనే కాల్ కట్ చేశాడు శిఖర్. ఫోన్ పక్కన పడేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సంయు. ఆ ఇంట్లో పెళ్లి పనుల జోరు పెరిగింది. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. నిత్య బాగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి లంచ్ చేయడానికి డైనింగ్ దగ్గరికి వచ్చింది. అప్పటికే అక్కడ నైనిక ఇంకా ఆమె ఫ్రెండ్స్ భోజనానికి కూర్చున్నారు. నిత్య భోజనానికి కూర్చొని, మీ అన్నయ్య ఎక్కడా నైనికని అడిగింది. పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు, నీకిప్పుడు అప్పుడే కనిపించరు అంది నైనిక. భుజాలు కదిపి, ఇంకేంటివి పెళ్లి విషయాలు అని నైనికని అడిగింది. ఆమె చెప్తూ ఉంటే వింటూ అందరూ భోజనం చేశారు. నైనిక పెళ్ళి అంటూ తనది శిఖర్ది కలిపి చెప్పింది తప్ప విడిగా శిఖర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం చెప్పలేదు. అలా చెప్పకూడదు అన్న ఇంటెన్షన్ ఆమెకేమీ లేదు. పర్టికులర్గా నిత్య అడగలేదు, ఆమె చెప్పలేదు. ఈ విషయం తన ఫ్రెండ్స్కి తెలుసు కాబట్టి ఆమెకు కూడా తెలిసేమో అనుకుంది. నిత్యనేమో కేవలం నైనిక పెళ్ళి అనుకుంది. చిన్నగా డౌట్ కొట్టినా ఆమె చెప్పింది విన్నది తప్ప మధ్యలో ఎలాంటి ప్రశ్నలు వెయ్యలేదు. అది ఆమె చేసిన మిస్టేక్. చిన్న షాపింగ్ ఉంది నైనిక, వెహికల్ అరేంజ్ చేయగలవా? భోజనం ముగించి అడిగింది నిత్య. ఇప్పుడా? టైం చూసి అంది ఆమె. అవును. ఎందుకలా అడిగావు? విస్మయంతో ఆమెను చూసింది. సాయంకాలం హల్దీ ప్రోగ్రాం ఉంది, ఆ తర్వాత పెళ్లి కూతుర్ని చేస్తారు. ఇప్పుడు వెళ్తే నువ్వు రావడానికి లేట్ అవుతుందేమోనని చిన్నగా నసిగింది నైనిక. షాపింగ్ చేసుకొని ఆలోపు వచ్చేస్తాను అని పళ్ళు ఈకిలించింది నిత్య. మనసులో మాత్రం మీకోసం గిఫ్ట్ కొనాలి, ఇంకా నా కోసం షాపింగ్ చేసుకోవాలి అనుకుంది. సరే వెళ్ళు, కానీ త్వరగా వచ్చేయి అన్న ఆమె, మీరు కూడా వెళ్తారా? తన ఫ్రెండ్స్ వైపు చూసింది. అమీషా, నాకు కూడా కొంచెం షాపింగ్ ఉంది, నేను వెళ్తాను వెళ్ళడానికి ఉత్సాహపడింది. మెర్సీ మాత్రం, నేను వెళ్ళను, నా షాపింగ్ కూడా నువ్వే చేసుకొనిరా, నేను నైని దగ్గర ఉండి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ మొదటి నుండి చూస్తాను.
మీతో వస్తే అవన్నీ మిస్ అవుతాను, నేను రాను అని చెప్పి తనకు కావలసిన ఐటమ్స్ లిస్ట్ ఇచ్చి తీసుకురమ్మని అమీషాకు చెప్పింది. నైనిక తమ డ్రైవర్ని పిలిచి వీళ్ళిద్దరిని క్షేమంగా తీసుకెళ్లి షాపింగ్ చేయించుకుని తీసుకురమ్మని చెప్పింది. అతడు తల ఆడించి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఆనాటి సాయంకాలం కన్నా ముందే అందరూ ఫామ్ హౌస్కి చేరుకున్నారు. మొదట హల్దీ ప్రోగ్రాం జరిగింది. ఆ తర్వాత పెళ్లి జరగబోయే ముగ్గురికి మంగళ స్నానాలు చేయించారు. సంయుక్త నైనికలని పెళ్లి కూతురలా అందంగా ముస్తాబు చేశారు. వీళ్లతో పాటు శిఖర్ కూడా పెళ్లికొడుకు గెటప్లో రెడీ అయ్యాడు. వచ్చిన బంధువులందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు. భోజనాలు చేసేవాళ్ళు భోజనానికి వెళ్తే ఆల్రెడీ తినేసిన వాళ్ళు మెహందీ కార్యక్రమం జరుగుతుంటే అక్కడ కూర్చున్నారు. మెహందీ పెట్టే ఆవిడ ఒక్కతే ఉండడంతో మొదట నైనికకు మెహందీ పెడుతుంది. నైనిక పక్కనే కూర్చొని చూస్తున్న సంయుని ఇలా రమ్మని సైగతో పిలిచాడు శిఖర్. ఆమె తల అడ్డంగా ఊపింది. రాకపోతే చస్తావు చూపులతో హెచ్చరిస్తూ. ఆ టైంలో కూడా అతడు తన యాటిట్యూడ్ చూపించాడు. ఆమె రుసరుసలాడుతూ విసవిసా నడుచుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. అటు ఇటు చూసి ఆమె చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్లాడు శిఖర్. అలాగేనా పిలిచేది? కోపం చూపించిన సంయు. అయినా ఎందుకు పిలిచావు? బుంగమూతి పెట్టింది. నార్మల్గా పిలిస్తే నీకు నచ్చదు కదా. భుజాలు కదిపిన అతడు ఆమె నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆమె గొంతులో గుటికపడగా తడబడుతూ ఎవరైనా చూస్తారు చిన్నగా అంది. చూస్తే చూడని ఏంటట తనదైన స్టైల్లో అన్న అతడు, ఈ గెటప్లో నువ్వెంత ముద్దొస్తున్నావో నీకేం తెలుసు? చూసి ఆగలేకపోయాను, అందుకే ఇలా అంటూ ఆమె పెదాల మీద సున్నితంగా చిన్నగా ముద్దు పెట్టి వదిలాడు. అతని స్పర్శతో ఆమె కళ్ళు మూతలు పడగా తన్మయత్వంతో ఒళ్ళు గాలిలో తేలింది. తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేక అతనిపై వాలింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చింది ఆ నిత్య. అంతే షాక్తో కొయ్యబారింది. అలా వచ్చింది ఎవరో కాదు నిత్య అని. ఆమె షాపింగ్ ముగించుకొని వచ్చేసరికి చీకటి పడింది. త్వరగా ఫ్రెషప్ అయి ఫంక్షన్ వేర్ డ్రెస్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి. మెహందీ కార్యక్రమం మాత్రం మిగిలింది. అక్కడికి రాగానే అమీషా వెళ్ళి నైనిక పక్కన కూర్చుంది. నిత్య కళ్ళు శిఖర్ కోసం వెతికాయి. అతడక్కడ కనిపించలేదు. దాహం అనిపించి మంచినీళ్ళ కోసం వెళ్తుంటే ఆమెకు శిఖర్ కనిపించాడు. కానీ ఒంటరిగా కాదు, జంటగా. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఇంకా మీ బంధువులకి స్నేహితులకి నా స్టోరీ వీడియోస్ని షేర్ చేయండి. అది నాకు వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. మీ ప్రోత్సాహమే నన్ను మరిన్ని వీడియోస్ చేసేలా ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ.